భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సమర్థిస్తూ వాదించినటువంటి పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అందులో చాలా విషయం ఉన్నాయి. గరం మసాలా బయట 500 ఉంటే 844, కారం పొడి, ఇవన్నీ రేట్లు చెప్పాలంటే నేను డీటెయిల్గా కూడా చెప్పగలుగుతా. ఇదే కదా చర్చ జరుగుతాయి. ఇవాళ అన్ని బయట పెడదామని పోయినాం మేము. ఇన్ డీటెయిల్డ్గా ప్రిపేర్ అయ్యి ట్రంక్ బాక్స్లో పెట్టుకొని మా ప్రవీణ్ అన్న మంచిగా బందోబస్తు పెట్టుకొని బయలుదేరినాం. కానీ మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి ఆగబట్టిండ్రు. ఇప్పుడు 2000 కోట్లు టెండర్ క్లియర్ నేను చెప్పినా. రెండవది అందులో ధరలు ఎట్లా డబుల్ పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఎట్లా పెంచిండ్రో రెండో విషయం మీ దృష్టికి తెచ్చాను. ఇక మూడో విషయానికి వద్దాం. మూడవది ఇక్కడ బట్టలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్రంలో చేనేత కార్మికులు బతకాలి, చేనేత కార్మికులకు జీవనోపాధి దక్కాలి అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ఒక జీవో ఇచ్చినారు. ఇచ్చి ఏం చేసిండ్రు? ఆ జీవో కేసీఆర్ గారు 2017లో జీవో నంబర్ 6 2017లో కేసీఆర్ గారు ఇచ్చారు. ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, గురుకుల పాఠశాలలు కానీ ఎక్కడ ఎవరికి బట్టలు అవసరం ఉన్నా మీరు టెస్కోకే ఆర్డర్లు ఇవ్వండి, సో దట్ చేనేత కార్మికులు బతకాలి. దిస్ ఈస్ ద డెసిషన్ టేకెన్ బై బీఆర్ఎస్ గవర్నమెంట్. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ జీవోతోని ఇంతకాలం వేలాది మంది చేనేత కార్మికులకు ఉపాధి దొరుకుతూ వచ్చింది. కానీ మీరేం చేసిండ్రు? కమిషన్లకు కక్కుర్తిబడి టెస్కోకు ఆర్డర్లు ఇస్తే, చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇస్తే రూపాయి మీకు దొరకదని ఇదంతా సెంట్రలైజ్డ్ చేసి మీరు ఒక పిఎంయును ఏర్పాటు చేసి టెండర్లు పిలిచిండ్రు. పిఎంయును ఏర్పాటు చేసి టెండర్లు పిలిచి అన్ని స్కూళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గురుకుల, మన కస్తూర్బా స్కూళ్ళు, అన్ని స్కూళ్లకు, మోడల్ స్కూళ్ళు, అన్ని టెండర్లు ఒక దగ్గరికి పిలిచి మీరు గుజరాత్ కంపెనీకి కట్టబెట్టి కమిషన్లు కొట్టాలని చూసినారు. దాని మీద ఏం జరిగింది? ఇగో మార్చి 2026 నాడు 3 చేనేత సహకార సంఘాలు హైకోర్టును ఆశ్రయించినాయి. 3 చేనేత సహకార సంఘాలు ఇది మా హక్కు, మా ఉపాధి, మా బతుకు తెరువు, మీరు ఇట్లా టెండర్లు పిలిచి బడా కాంట్రాక్టర్లకు కట్టబెడితే మేము రోడ్ల మీద పడతాం, చేనేత కార్మికుల బతుకులు ఆగమైతాయని చెప్పి హైకోర్టుకు పోతే గౌరవనీయులు శ్రీమతి జస్టిస్ సూరపల్లి నందా గారు ఒక స్పష్టమైన ఆర్డర్ పాస్ చేసినారు. అది చదివి వినిపిస్తాను. మీరు నిజంగా చేనేత కార్మికుల మీద ప్రేమ ఉండుంటే అసలు ఇంతకాలం కొత్త విషయం ఏం కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి ఆర్డర్లు ఇస్తూ వచ్చింది, ఆ సిస్టమ్ కొనసాగుతూ వచ్చింది. దెర్ ఇస్ నో కంప్లైంట్. క్వాలిటీ బాగలేదనో, సకాలంలో అందలేదనో ప్రభుత్వానికి ఎటువంటి కంప్లైంట్స్ లేవు. మరి సడన్గా మీరు ఈ టెస్కోను, చేనేత కార్మికుల జీవితాలను రోడ్డు మీద పడేసి టెండర్లు పిలవాల్సినటువంటి పిఎంయు పెట్టి సెంట్రలైజ్డ్ టెండర్లు పిలవాల్సిన అవసరమైంది.